డబుల్ ఇంజన్ సర్కార్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని జేఏసీ నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదోని జిల్లా కావాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష 41వ రోజుకు చేరింది. ఇక నాయకులు ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసనగా కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా స్పందించకపోతే మరింత ఉద్రిక్తతతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పటికైనా ఆదోని జిల్లాగా ప్రకటిస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆదోని పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గాల్లో ప్రజలు సెంటిమెంట్ గా మారిన ఆదోని అభివృద్ధికి, ఆదోని పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మరి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో మరి 41 రోజుకి చేరినటువంటి ఈ నిరాహార దీక్ష మరి ఈ రోజుకి ప్రభుత్వంలో ఎలాంటి చలన లేదు. కల్లిబొల్లి మాటలు చెప్తుందే తప్ప మరి వాస్తవంగా రాష్ట్రంలోని మరి అతి వెనుకబడినటువంటి ప్రాంతం అన్నటువంటి ఈ పశ్చిమ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. మరి ఈ రోజు ఎమ్మెల్సీ బిటి నాయుడు గారి ఇల్లు ముట్టడి చేశాం. మరి ఈ రోజు ఈ యొక్క జిల్లా సాధనలో భాగంగా మరి ఈ రోజు ఆదోని పట్టణ పురోగతిలో కూడా ఈ క్యాండిల్ ర్యాలీ కూడా బొమ్మతి ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం తీవ్రంగా 5 నియోజకవర్గాల్లో ఉధృతం చెందుతుందని, అదేవిధంగా రేపు మధ్యాహ్నం 100 వరకు ప్రధాన ఓట్లేని కార్యక్రమాన్ని చేసి తీసుకుంది. కాబట్టి మరి ప్రభుత్వం మొత్తం ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా రోజువారీ కార్యక్రమం ఉధృతం అవుతుందని చెప్పి వెంటనే మా యొక్క సమస్యను, మా న్యాయమైన కోరికలను, మా న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వ కూటమిలో భాగస్వామ్యం ఆధ్వర్యంలో ఈరోజు 41 రోజు మనము నిరాహార దీక్షలో పాల్గొన్నాము. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం చెల్లలేదు. కాబట్టి మన పశ్చిమ ప్రాంతం, వెనుకబడి ప్రాంతంలో ఏమైతే నిధులు నీళ్లు లేక, నీటిపారుదల సౌకర్యం లేక, విద్యపైన అత్యధికంగా 3%, 4% 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి దీన్ని పరిష్కరించి ఒకటే మార్గం ఏమంటే కర్నూలు జిల్లా కావాల్సిందే. ఎందుకంటే మనకు వలకుంద, మట్టికొండ వాటికి పోవాలంటే 1.5 గంటల కాదు కదా, కనీసం 4 గంటలు పడుతుంది. ఏదైనా అత్యవసరంగా మనం ఢిల్లీ పోవాలన్నా కూడా 4 గంటలు పడుతుంది. అలాగే మనకు కోసి అనే ప్రాంతము రాష్ట్రంలోనే 3వ స్థానంలో తక్కువ అక్షరాస్యత కలది. అలాగే మనకు ఆదోని ఏరియా ఎక్కడ చూసినా కూడా పత్తికొండ, ఆలూరు, ఎమ్మినూరు మంత్రాలయంకి మధ్యలో ఉంది. అలాగే మనకు 350 కోట్లు మనకు ప్రతి సంవత్సరం జిఎస్టీ కడుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా రైల్వే పరంగా 50 కోట్లు కడుతున్నాము. మనకు రాష్ట్రంలోనే అతి 2వ పెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉంది. అలాగే మనకు ఆయిల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలా చూసుకుంటే 5 నియోజకవర్గాల్లో మనకు బలమైన నియోజకవర్గం ఆదరణ. కాబట్టి మనం కోరుకునేది ఒకటే, ఈ 41 రోజు ఇంకా దీన్ని ఉద్యమం విస్తృతంగా చేస్తామని తెలియజేస్తూ మనకు మొదటిగా కూటమి నాయకులంతా కూడా వచ్చి సపోర్ట్ చేశారు. మన ఎందుకో మళ్ళా రావడం లేదు. కానీ బీజేపీలో అయితే గత 3 రోజుల నుంచి శిబిరాన్ని సందర్శిస్తున్నారు. మళ్ళా ప్రతిపక్షం మనకు ఏ పార్టీ సంబంధం లేకుండా, ఏ సంబంధం లేకుండా, ఏ జెండాతో సంబంధం లేకుండా మనం ఒక్కటే అజెండా ఆదోని జిల్లా కావాలని చెప్పేసి మనం ఒకే ఒక డిమాండ్